లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పేరిట నూతన విద్యా విధానానికి శ్రీకారం చుడుతున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో తొలి ప్రభుత్వ లీప్ పాఠశాలను మంగళగిరిలో ఏర్పాటు చేస్తామన్నారు. విజయవాడలో రిటైనింగ్ వాల్ నిర్మించినట్లే మంగళగిరి నియోజకవర్గ పరిధిలో కృష్ణానది వెంబడి 300 కోట్ల రూపాయల వ్యయంతో రిటైనింగ్ వాల్ నిర్మించనున్నట్లు లోకేష్ ప్రకటించారు. మంగళగిరిలో 4వ రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నూతన వస్త్రాలు, మహిళలకు పసుపు కుంకుమ పెట్టి స్వయంగా మంత్రి లోకేష్ ఇంటి పట్టాలందించారు. రత్నాల చెరువుకు చెందిన 600 మందికి, తాడేపల్లిలోని మహానాడు ప్రాంతానికి చెందిన 430 మంది పేదలకు శాశ్వత పట్టాలు పంపిణీ చేశారు. మొత్తం 1030 పేద కుటుంబాలకు శాశ్వత ఇంటి పట్టాలు ఇచ్చారు. డీప్ లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఒక కార్యక్రమం చేపడుతున్నాం. దాంట్లో భాగంగా మొదటి స్కూల్, వరల్డ్ క్లాస్ తరహా స్కూల్ మంగళగిరి నియోజకవర్గంలోనే నేను అభివృద్ధి చేయబోతున్నానని మీకు వెళ్తున్నా. కాంట్రాక్టర్లు కొంచెం భయపడుతున్నారు తల్లి, ఎందుకంటే నేను ఎక్కువ టైం ఇవ్వట్లేదు. 50 రోజుల్లో ఆ స్కూల్ మొత్తం రూపురేఖలు మారిపోవాలని చెప్తున్నా. ప్లే గ్రౌండ్ కట్టాలి, మిగతా విషయాలు ఉన్నాయి. ఇప్పుడే చెప్తే మళ్ళీ మీరు తేలిగ్గా తీసుకుంటారు. కట్టిన తర్వాత మీరు చూడాలి. నిన్నే మాట్లాడా, మీరు 50 రోజుల్లో పూర్తి చేస్తేనే మీరు ప్రాజెక్ట్ తీసుకోండి అని చెప్పి. అంటే ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్ తో నేను పనిచేస్తున్నా. చాలా మంది అడిగారు, ఏంటన్నా మంగళగిరి నుంచి బయటికి రావాలి, ఎప్పుడు మంగళగిరి అయినా అంటే ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాక ఉన్నాను. ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తా. తర్వాత నేను రాష్ట్రం అంతా వస్తానని వాళ్ళు చెప్తాం జరిగింది.